హుజరాబాద్ ఎన్నికలలో ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, సింగపూర్లో మంత్రివర్యులు హరీష్ రావు గారు, పదుల సంఖ్యలో మంత్రులు, 40-50 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా మోహరించి ఆరు నెలల కాలం పాటు ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చింది. ఎవరు ఏది అడిగితే అది అడిగిందే తడవుగా వసూలు కాదు. డబ్బులున్నాయా లేవా, ఏ డిపార్ట్మెంట్ ఇవ్వాలి డబ్బు, ఏ డిపార్ట్మెంట్ పర్యవేక్షించాలి, ఇక్కడ భూమి ఉందా లేదా, ఆ భూమి ఏ డిపార్ట్మెంట్ది, ఇవన్నీ ఏమి లేకుండా ముఖ్యమంత్రి గారు బ్లాంకెట్గా ఒకటే మాట చెప్పిందండి. ఈ జిల్లా కలెక్టర్ నేను ఏది చెప్తే గది చేసి పెట్టండి, ఏ ప్రొసీడింగ్స్ ఇచ్చినా కూడా దాన్ని కాంట్రవర్సీ చేయకండి అని చెప్పి వారు చెప్పిండ్రు. సాధ్యం కాని వాటిని కూడా హామీలు ఇచ్చింది. దీంట్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎన్నెల్లేని దళిత మీద ప్రేమ పుట్టుకొచ్చి దళితులు ఇప్పుడే పేదరికంలో ఉన్నట్టుగా, ఈ పేదరికాన్ని ఇప్పుడే రీసెర్చ్ చేసి కనుగొన్నట్టుగా, దానికి దేశంలో నేనే ఈ పరిష్కార మార్గాన్ని చూపుతున్నట్టుగా, దాన్ని రీసెర్చ్ సెంటర్, దాని కేంద్ర బిందువు హుజరాబాద్ అన్నట్టుగా వారే స్వయంగా మీటింగ్ పెట్టింది. మనసుంటే మార్గం ఉంటుందని, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొలువ లేదని, హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ఉద్యోగులతో సహా, దళిత కుటుంబాల్లో ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో సహా 21,000 మంది కుటుంబాలు ఉన్నట్టుగా లెక్కలు తెచ్చి, ఎక్కడో హైదరాబాద్లో ఆమె భూముల పైసలు తీసుకొచ్చి 2,500 కోట్ల రూపాయలు కరీంనగర్ కలెక్టరేట్లో జమ చేసినట్టు చెప్పి, రాత్రికి రాత్రి పాస్ పుస్తకాలు ఇష్యూ చేసి, రాత్రికి రాత్రి నమ్ముతాయని చెప్పి చెప్పులు ఇష్యూ చేసి, దాన్ని ఏదో మేము ఆపుతున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి, మా మీద బురద తల్లి, మా మీద అబద్ధాలు ప్రచారం చేసి, దళితుల ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేసి, ఏదో ఎలక్షన్ కమిషన్ దీన్ని టెంపరీగా కొంచెం పక్క పెట్టమన్నట్టుగా, ఎలక్షన్ కమిషన్ పక్క పెడితే ఎప్పటిదాకా పెడతాం, 30 తారీఖు వరకు పెడితే కదా, డిసెంబర్ 4వ తారీఖు నాడు నేనే స్వయంగా నవంబర్ 4వ తారీఖు నాడు నేనే స్వయంగా కృషి చేసుకొని దళిత బంధును అమలు చేస్తా. ఎవడాపుతాడు, నేనే చేస్తా అని చెప్పి
నవంబర్ 4వ తారీఖు పోయి ఫిబ్రవరి 8వ తారీఖు వచ్చింది కదా. ఇప్పటి వరకు కూడా వాళ్ళు చెప్పిన 21,000 మంది పక్కన పెట్టి 17,000 మంది అని చెప్పారు. 17,000 మందిలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో దళిత బంధు అందుకున్న వాళ్ళ సంఖ్య వాళ్ళ లెక్క ప్రకారంగా 190 మంది. 876 యూనిట్స్ ప్రాసెస్లో ఉన్నట్టుగా వాళ్ళు లెక్కించారు. ఎక్కడి 17,000, ఎక్కడి 190 కుటుంబాలు, ఎక్కడి 876 యూనిట్ల ప్రాసెస్. దీన్ని బట్టి అర్థమవుతుంది కేసీఆర్కి హుజురాబాద్లో ఉన్న దళితుల మీద ప్రేమ కంటే దళితుల ఓట్ల మీద మాత్రమే ప్రేమ. ఒడ్డెక్కేదాకా బోడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. ఇది కేసీఆర్ నైజం అని ఆల్రెడీ చెప్పినాం. నమ్మలే. ఇవాళ వాస్తవ లెక్కలు మాత్రం ఎదురుదాడి చేసి మమ్మల్ని పలచబడేసి మా ప్రమేయం లేనట్టు చేసి దళిత బంధు కాకుండా నేను రాజీనామా చేయకుండా దిగొచ్చేది లేదు. ఇక్కడ నేను రాజీనామా చేయకుండా ఎన్నికలు వచ్చేది లేదు. ఎన్నికలు రాకుండా హైదరాబాద్ దళితులకు దళిత బంధు వచ్చేదే లేదు. నా వల్ల ఈ స్కీమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక దగ్గరనే అయితే ఇజ్జత పోద్దని చెప్పి ఇంకో 4 మండలం యాడ్ చేసినారు కాబట్టి ఇవాళ మళ్ళీ ఆ రోజు చెప్పిన 2 లక్షల రూపాయల మీద లెక్కే కాదు, 2 లక్షల కోట్ల రూపాయలు 2 లక్షల కోట్ల రూపాయల మీద లెక్కే కాదని చెప్పిన. వారి సొంతంగా మాటల్లో రాజు తలుచుకుంటే దెబ్బల కోయలేని చెప్పిన. మరి ఒక్క హుజురాబాద్లోనే ఒక్క కాన్స్టిట్యున్సీలో 17,000 మందికి ఇవ్వడానికి గిన్నెలు పడితే ఇవాళ మీరు నియోజకవర్గానికి 100 చొప్పున నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున కనుక నువ్వు ఇస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆ రోజు మేము అడిగినాం. 40 ఏళ్ళైనా కూడా ఈ స్కీమ్ పూర్తి స్థాయిలో అమలు కాదు అని. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయల చొప్పున దళితుల కోసం కేటాయించినప్పటికి కూడా ఈ దళిత బంధు కోసం 40 సంవత్సరాలకు 5,000 రూపాయల చొప్పున 2 లక్షల కోట్ల రూపాయలు. ఈ 40 ఏళ్ల వరకు రాముడేవుడు ఎవరుంటారు? ఈ ముఖ్యమంత్రి గారు 40 ఏళ్ల కోసం పదవి కట్టబెట్టలే. ఈ ముఖ్యమంత్రి కోసం ఈ పార్టీకి ఈ ప్రభుత్వాన్ని ఇచ్చింది కేవలం 2023 డిసెంబర్ వరకే. ఇక నీకు ఎంత టైం ఉంది? ఉంటే 1 సంవత్సరాల టైం ఉంది. ఎన్నికలే వస్తాయి. సంవత్సరన్నర కాలంలో
మీరు ఈ దళిత బంధును తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలకు ఇవ్వగలరా? మోసం తప్పం కూడా కాదు, వంచన తప్పం కూడా కాదు. మంత్రులు అంటే మా మీద విరుచుకపడతారు, ఎమ్మెల్యేలు విరుచుకపడతారు, మా మీద బుద్ధి లేదంటారు, ఇలా తలకాయ పని చేస్తలే అంటారు, కురుస మనుషులు అంటారు మమ్మల్ని. మేము కురుస మనుషులే, మేము జ్ఞానం లేనుండమే, మేము అవగాహన లేనుండమే. కొన్ని పెట్టితో చెప్పు. అయితే ఈ దళిత బంధు కూడా కనీసం ఎంత సంస్కారహీనంగా ఉందంటే ప్రోటోకాల్స్ ఉండే కొన్ని. నేను ఇక్కడ ఎమ్మెల్యేను, గెలిచిన ఎమ్మెల్యే. మీరు ఇన్ని నీచమైన కుట్రలకు ఒడగట్టినా తిప్పి కొట్టి ధర్మాన్ని గెలిపించాలి, మా రాయన్ని గెలిపించుకోవాలి చెప్పి నన్ను గెలిపించి వాళ్ళ డబ్బుతో వచ్చిన ఈ పైసల్ని మీ కార్యకర్తలు, మీ నాయకులు మా ఇంటికి ఇచ్చినాడు, మేము ఇచ్చినాడు, డబ్బాలు కొట్టుకుని డబ్బాలు ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని ఇప్పటికైనా భూమి మీద నడిచి ప్రజల ప్రేమను పొందే ప్రయత్నం, ప్రజల మంచి పని చేసి 4 కోట్లు సంపాదించిన ప్రయత్నం చేయండి తప్ప ఈ కుట్రలు కుదంతా చేసే ప్రయత్నం చేయాలి. ఇది నా వినమ్రంగా చేసే దళిత బంధు పట్ల విజ్ఞప్తి. ఒకవేళ ఇవన్నీ పాటించకపోతే ఏదో మొన్న దాకా ఎలక్షన్ నిబంధనలు, ఇవాళ కరోనా నిబంధనలు అన్నారు, మీకు ఇవన్నీ కలిసేస్తాను. మన ఆంధ్రలో చూసిండు, ఉద్యోగులు చేస్తే ఆపితే నేల ఈనిందా అన్నాడు మా ప్రజలు వచ్చి. ఇవాళ ఎన్ని రోజులు అని చెప్పి పోలీసులను పెట్టి నువ్వు భయపెట్టి సోషల్ మీడియాలో మాట్లాడిన బెదిరిస్తావు, ఎక్కడైనా ఉపన్యాసం ఇచ్చిన బెదిరిస్తావు, ధర్నా పోతా అంటే ఇంత ముందే అరెస్ట్ చేస్తావు, కేసులు పెడతా అని చెప్పి బెదిరిస్తావు. ఎన్నో బెదిరిస్తావు, ఎంతమంది బెదిరిస్తావు? కట్టలు తెంచుకున్నాడు తెలంగాణ, దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి లేదు. ఇవాళ పోలీస్ ద్వారా, భయం ద్వారా, నీ అధికారం ద్వారా ఇవాళ కొంత తాత్కాలికంగా మంచుకున్నాడు కనపడుతుంది, కానీ ఇక్కడ లేదు. 100% ఇది దాని కేసు. రెండవది, ఎలక్షన్ డబుల్ బెడ్రూమ్లు కట్టలేదు ఈటల రాజేంద్ర, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని నోటిఫికేషన్ ఇచ్చింది. కట్టని జగన్ మరి ఎట్లా ఇచ్చినాం? ఎంత ఎంత నీచమైన చూడండి. చివరి ప్రజలు ముందుకు వచ్చి అరే కనబడతలేవా కళ్ళు, మీకు కళ్ళు దొబ్బినాయా? హుజరాబాద్ పో సిరిసపల్లి రోడ్లో 5,000 కట్టిండి ఈటల రాజేంద్ర గారు. నా సొంత పైసతో కట్టలే, గవర్నమెంట్ పైసతో కట్టలే, ప్రజల పైసతో కట్టలే. జమ్మిగుడిలో కట్టినే చూసుకోపో, కమలాపూర్లో కట్టినే చూసుకోపో, ధర్మానంలో కట్టినే చూసుకోపో, ఇట్లా చెప్తున్నా. గా ఇండ్ల కోసం నేను కలెక్టర్లు చెప్పిన, మొట్టమొదటిగా ఇల్లు ఇవ్వవలసింది భర్తలు చనిపోయి చిన్నపిల్లలు వేసుకొని గుడిసెళ్లలో ప్లాస్టిక్ షీట్ల కింద 50 రూపాయల కిరాయిలకి మురికి కూపాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి, మీరు లాటిల్ గిట్లు పనికిరావు. ఇలా 1000 మంది అప్లై చేసుకుంటారు. 1000 మందిలో అసలే ఇల్లు లేని వాళ్ళు ఉంటారు, ప్లాస్టిక్ షీట్ల కింద ఉన్న ఉంటారు, రేకుల షీట్ల కింద ఉన్న ఉంటారు. ఒకటే ఇల్లు ఉంటే దళాలు పడుచుకొని దళాలు ఉంటారు. దాంట్లో రేకుల షెడ్కి వెళ్ళి రేకుల షెడ్ ఉన్న అప్లై చేసుకుంటే వచ్చిందనుకో, లేకపోతే ఇంతో కొంత ఆసన ఉన్న వాళ్ళకి వచ్చిందనుకో, అసలే రోడ్ల మీద ఎక్కడ లేదు బిడ్డ ఫుట్పాత్ గా పంటున్నాను
కాకపోతే లాఠీలో ఎట్లా డిమాండ్ చేసినా మళ్ళీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నా 10 లక్షల రూపాయల మీద నీ కలెక్టర్ల పెత్తనం ఉండద్దు. 10 లక్షల రూపాయల మీద బ్యాంకుల పెత్తనం ఉండద్దు. 10 లక్షల రూపాయలు దళిత కుటుంబాలు ఏం చేసుకోవాలని చెప్పి వాళ్ళు భావిస్తే వాళ్ళకి అందుబాటులో ఉన్న అవగాహన ఉన్న అవసరం ఉన్న దాన్ని పెట్టుకుంటారు తప్ప ఇవాళ దుఃఖం లేనోడు బర్రెలు కొనుక్కున్నట్టుగా 4,50,000 రూపాయలు బర్రెలు 4 బర్రెలు ఇస్తున్నట్టుగా 1,50,000 రూపాయలు షెడ్ కోసం ఇస్తున్నట్టుగా ₹1,00,000 ఫీడ్ కోసం ఇస్తున్నట్టుగా మొత్తం అయితే 7 లక్షల రూపాయలు ఇస్తున్నట్టుగా చెప్తాం. దళిత కుటుంబాలకి దొడ్లు వేసుకోవడానికి షెడ్లు వేసుకోవడానికి జాగాలు ఉండవు. దళిత కుటుంబాలకి బర్రెలకు పచ్చిగడ్డి వేయడానికి జాగాలు ఉండవు, ఫెసిలిటీస్ ఉండవు వాళ్ళకి. ఈ బర్రెలు మళ్ళా హర్యానా బర్రెలు, ఈ బర్రెలు ఇక్కడ ఈ బర్రెలు కాదు, నాటు బర్రెలు కాదు. వాళ్ళకి ఈ బర్రెలకు పాలు కూడా పిండడానికి కష్టమవుతుంది. మళ్ళీ బీహార్ వాళ్ళు వచ్చి పిండాలి పాలు. ఒక దళిత కుటుంబం 4 బర్రెలు తీసుకొచ్చుకోండి. ఎక్కడ బీహార్ నుంచి ఒక మనిషిని తెచ్చిపెట్టుకుంటారు, ఎక్కడ ఫీడ్ కొనుకొచ్చుకొని వేసుకుంటారు, ఎక్కడ పచ్చిగడ్డి తెచ్చుకుంటారు, ఎట్లయితుంది? అనేక దిక్కుల మాకస్తున్న సమాచారం మేరకి అక్కడ బాగానే ఇస్తున్నాయి బిడ్డ పాలు, ఇక్కడ రాగానే ఎండిపోతున్నాయి బిడ్డ అంటున్నారు. దుడ్డలు చచ్చిపోతున్నాయి, బర్రెలు చచ్చిపోతున్నాయి. అక్కడ 12 లీటర్లు ఇచ్చిన టెస్టింగ్ బర్రెలు ఇక్కడికి వచ్చింది 6 లీటర్లు ఇస్తున్నాయి, 7 లీటర్లు ఇస్తున్నాయి, 3 లీటర్లే ఇస్తున్నాయి అంటున్నారు. గడ్డి కూడా సరిపోతున్నాయి బిడ్డ అంటారు. అంటే కూలీ చేసుకొని, భార్యాభర్తలు కూలీ చేసుకొని, ఇంటిల్లి పాలి కూలీ చేసుకొని టెన్షన్ లేకుండా బతికే కుటుంబంలో కళ్ళ ముందే దుడ్డు చచ్చిపోతే ఏడు మొదలైంది, బర్రె చచ్చిపోతే ఏడు మొదలైంది, పాలు ఎండిపోతే ఏడు మొదలైంది. అట్లా వాళ్ళ ప్రశాంతం లేకుండా అయిపోయింది. నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, మీరు వాళ్ళ మీద ఇంపోజ్ చేయకండి, బలవంత పెట్టకండి. వాళ్ళు ఆటోలు కొనుక్కుంటారా, ట్రాక్టర్లు కొనుక్కుంటారా, హార్వెస్టర్లు కొనుక్కుంటారా, నాట్లేసే మిషన్లు కొనుక్కుంటారా, ఇటుక బట్టీలు పెట్టుకుంటారా, టెంట్ హౌస్ పెట్టుకుంటారా, వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి బిజినెస్ చేసుకోవాలి తప్ప వాటికి మీరు సహకరించాలి తప్ప మీరు బలవంతపు ఈ స్కీముల వల్ల వాళ్ళు ఆశేటువంటి ఆస్కారం. నేను 4 డిమాండ్ చేస్తున్నా. ఈ పిల్లలు నేర్చుకొని దీనంగా బతికే ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఆడబిడ్డకి ఇవ్వాలి. నెంబర్ 2, గుడిసెల్లో ఉన్న వాళ్ళకు, అక్కడక్కడ జాగాలలో వేసుకొని బతుకున్న వాళ్ళకి మిగిలిన తర్వాత మళ్ళీ మీరు ఇవ్వండి, బాధలేదు. సరిపోతే అందరికీ ఇవ్వండి, బాధలేదు. కానీ సరిపోనప్పుడు నిజమైన పేదలకు ఇవ్వండి. దీంట్లో కూడా అంటున్నాడ ఎమ్మెల్యే గారి ప్రమేయం లేదు, తాత జాగిరా, మీ అబ్బాయి జాగిరా, అది కూడా తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ ఫండ్కి వెళ్ళి ఇచ్చిందా? ఇక్కడ ఇంత నీచమైంది ఉందా? ఇట్లా ప్రభుత్వం అంటే గవర్నమెంటే కాదు, ఇతర పార్టీలకు ఓట్లేసి వాళ్ళు గెలిస్తే వాళ్ళు కాదా? వాళ్ళకి బాధ్యత లేదా? అందుకని ఇండ్లు నిరుపేదలకే ఇవ్వాలి, బ్రోకర్ల ప్రమేయం ఉండద్దు. ఇలా డబ్బులు వసూలు చేస్తున్నాడ రాజేంద్ర గారికి ఏం సంబంధం లేదంటే మా సంబంధమే. నిన్ననే మొన్న ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడి, ఎవరికో పుట్టిన బిడ్డకు వీళ్ళు ముద్దాడుతున్నాడు అని, ఎవరికో పుట్టిన బిడ్డను ముద్దాడుతున్నట్టుగా కేసీఆర్ చెప్పిన మొన్న మా పార్టీని విమర్శించగల. మరి ఇది ఈ ఇల్లు ఎవరు కట్టించిండు? ఇది కారములు ఎవరు? దానికి ఇలా నువ్వెట్లా చేస్తావు? ఎగిసిపడుతున్నారు కొంతమంది, అయితే ఇక మొత్తం నాదే అన్నట్టుగా ఎగిసిపడుతున్నారు. 100% ప్రజలు గమనిస్తున్నారు వీళ్ళ నడవడి, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ భాష, వీళ్ళ అహంకారం, వీళ్ళ దుర్మార్గం
వీళ్ళ బ్రోకర్ దందా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా మూల్యం చెల్లిస్తారు, కానీ చెల్లించేంత వరకు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. డబుల్ బెడ్రూమ్ల ప్రకటన ఎక్కడైతే వచ్చిందో మీరు పోయి నేరుగా ఎంఆర్ఓ గారికి దరఖాస్తు పెట్టండి. కానీ ఏ బ్రోకర్కి కూడా డబ్బులు ఇవ్వకండి, ఇబ్బంది పడకండి. డబుల్ బెడ్రూమ్ పేదవాళ్ళ హక్కు, అది మీది, మీ డబ్బుతో కట్టింది, ఎవరి దయాదాక్షిణ్యం మీద ఒత్తలేదు. అయినా మీ బిడ్డగా నేను ఉంటా అనే విషయం మీరు మర్చిపోకండి. నేను ప్రతి దానికి చిల్లరగా రాకపోవచ్చు, వాళ్ళగా నేను అన్ని చేయకపోవచ్చు, కానీ ఎక్కడ ఉన్నా ఏం జరుగుతుందో కంటికి రెప్పలాగా చూసే బిడ్డను నేను. ఏదైనా జరిగినప్పుడు భూమి ఆకాశం ఒకటైతే బద్దలైపోతుంది. ఈటలా సామాన్యుడు కాదు, ఉద్యమ బిడ్డ. అంతా అమాయకంగానే ఉంటాం బిడ్డ, మేము అమాయకంగానే ఉంటాం, ఎటుగానే ఉంటాం, ప్రజల దగ్గర ఉంటాం. కానీ దొంగ దగ్గర ఉంటాం అమాయకంగా, బ్రోకర్ దగ్గర ఉంటాం అమాయకంగా. ఏం చేయాలో చేస్తాం. మాకు భాష రాక అన్ని వస్తాయి, మాకు భాష మాకు చేయరాక అన్ని చేస్తుంది మాకు. కానీ మాకు ఓర్పులేదు, సహనం లేదు. నీళ్ళక చిల్లరగా లెక్క రోడ్డుగా పడి చేస్తామని ఈ చిల్లరగాలతో ఎగబెట్టుకోవాలి. దళిత మంది ప్రమేయం లేదట. నువ్వు ఇది మాట్లాడతా. రెండవ మాట, నేను ఒకటే ఇంతకుముందు చెప్పినట్టుగా 10 లక్షల రూపాయల మీద సంపూర్ణమైన అధికారం దళిత కుటుంబాలకే ఉండాలి. వివక్ష ఉండద్దు. ఎందుకులా నీ నాయకుల కింద ఏం చేస్తున్నావు ఒకసారి తెలుసుకోండి. నేను కలెక్టర్లకు ఇప్పటికీ చెప్పినా, నేను ప్రభుత్వాన్ని కూడా చెప్పదలుచుకున్నా. మీ కింద ఉన్న బ్రోకర్లు కొంతమంది భయపెట్టించాలి వాళ్ళని, మీకు దళిత మంది రాదని. కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, డబ్బులు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. మీ తెలంగాణ భవన్లో ఉన్న మీ పార్టీ ఫండ్ నుంచి ఎక్కలేవు దళిత బంధు. మా తెలంగాణ ప్రజలు చెమటబడిపి కట్టిన పన్నుల ద్వారా వచ్చిన పైసలు ఇస్తున్నామనే విషయం మర్చిపో. నీ ఇంట్లోకి ఇస్తలేవు కేసీఆర్ గారు, నీ జాగిరి కాదు కేసీఆర్ గారు. ఇది ప్రజల డబ్బు, ప్రజల సొమ్ము, వాళ్ళు కట్టిన సొమ్ము. ఇలా ఊరూరికి మీరు 10 బెల్ట్ షాపులు పెట్టి, ఊరూరికి 10 బెల్ట్ షాపులు పెట్టి నువ్వు తాగిపిస్తున్న ఆ లిక్కర్ డబ్బులు ఎంతో తెలుసా? సంవత్సరం 30,000 కోట్లు. ఎన్ని పుస్తకాలు తెగుతున్నాయో. మొన్న సంగారెడ్డి జిల్లా ఒక ఊర్లో, ఒకటే ఊర్లో ఈ బెల్ట్ షాపుల మద్యం తాగి 7 మంది చచ్చిపోయింది. 7 మంది ఆడబిడ్డల పుస్తకాలు తెగినాయి. 7 మంది కుటుంబాల్లో ఆ పిల్లలకు తల్లి లేకుండా పోయిండు, అనాథలయ్యి. భర్త చనిపోయిన తర్వాత కుటుంబం రోడ్డు మీద పడిన తర్వాత ఆడబిడ్డకి ఇచ్చాను పైసలు 2,000 రూపాయలు పెన్షన్. నేను ఒక పత్రికల లెక్కలు చూసిన 6,70,000 మంది మద్యానికి బానిసలైంది వీళ్ళు. ఉదయం 4 గంటలకే బెల్ట్ షాప్ తలుపు కొడతాను, వీళ్ళు మద్యం తాగుతున్నారు. ఈ 6,70,000 మంది బతికే ప్రసక్తి లేదు అని చెప్తున్నారు. చివరికి సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఏ జిల్లాలో అయినా మద్యం అమ్ముడుపోకపోతే మీ జిల్లాలో మద్యం ఎందుకు అమ్ముడుపోతున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. కలెక్టర్లు మద్యం అమ్మడానికి పోటీ పడే పరిస్థితి, సిఎస్ గారు దాన్ని పర్యవేక్షించే పరిస్థితి ఎటుపోతున్నది ముఖ్యమంత్రి గారు. ఏం చేయదలుచుకున్నావు నువ్వు ఇచ్చే ఈ స్కీముల డబ్బులు పేద ప్రజల కుటుంబాల్లో విషాదం మిగిలిస్తుందని, భార్యకు భర్త లేకుండా పోతుందని, పిల్లలకు తల్లి లేని అనాథలవుతున్న విషయం ఎందుకు మర్చిపోతున్నావు కేసీఆర్ గారు? నువ్వు కట్టుకుండా పోతే పేక మెల్ల కూలిపోతాయని చెప్పి చేస్తా ఉన్నా. అధికారులకు కూడా, కలెక్టర్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. చట్టాన్ని లోబడి పనిచేయండి. కలెక్టర్లు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, పోలీస్ స్టేషన్లో పనిచేసే పోలీసులు కావచ్చు, చట్టాన్ని లోబడి పనిచేయండి. మీకు చట్టం ఉంది, మీకు సిస్టమ్ ఉంది, మీకు పద్ధతి ఉంది, మీకు సాంప్రదాయం ఉంది. దాని ప్రకారంగా పనిచేయండి. కానీ మనసు చంపుకొని పైన చెప్తాను కదా మంత్రి చెప్పాక నేను జీవో కాదు, ఇబ్బంది పాలవుతారు. గుర్తుపెట్టుకోండి, ఏది పద్ధతి చేస్తే సిస్టాన్ని తప్పితే ఇబ్బంది పాలవుతాయి. కాబట్టి అలాంటి ఇబ్బంది నెత్తి మీద పెట్టుకోదు అని విజ్ఞప్తి. నేను ఎమ్మెల్యే అంటే నేను ఎమ్మెల్యే అంటాడు.
ప్రెస్ వాళ్ళకి కూడా ఇస్తా అని చెప్పి చేయలేదు. ఒక్కటి అయ్యే కదా చెప్పుడం పోతే మీరు రాయలేరు. చెప్తే రామాయణం అంతా రాస్తే రామాయణం అంతా, చెప్తే భారతం ఉంటుంది ఆయన భాషలో చెప్తున్నా. అందుకని నేను ఒకటే నాయకులకు, మీ నాయకులకు మీరు కొంచెం అర్థం చేసుకోండి. భూమి మీద రండి, వెకిలిగా మాట్లాడ బంద్ చేసుకొని, వెకిలి చేష్టలు, వెకిలి మాటలు మీ నాయకుల నుంచి అందిపుచ్చుకొని మీరు మాట్లాడతాను కూడదు. మొన్నంటే ఏదో నడిచింది కానీ ఇక నడవదు. 100% చెప్తున్నా. ముఖ్యమంత్రి గారికి మాట తెలవాలని కూడా చెప్తున్నా. మీ పట్ల ప్రజలకు విముఖత వచ్చింది. మన అంబేద్కర్ గారి గురించి మాట్లాడినప్పుడే ఇక అనుకున్నారు, ఇక నువ్వు దళిత బంధు పెట్టి అంబేద్కర్ గారి గురించి మాట్లాడినప్పుడే అనుకునేది నేను దళిత వ్యతిరేకాన్ని. అంటే శరీరం ఎత్తున్నప్పుడు అది గట్టిగా గుంజుకోబోతాను. నిర్మాణం చేసుకోవాలంటే పడిపోతాంది. నేను మీకు శాసనసభ్యుడిగా, నేను కూడా అనుభవం ఉన్నటువంటి వాడిగా చెప్తున్నా. ఇప్పటికైనా భూమి దిగిరా, కింద ఏం జరుగుతుందో చూడు, ప్రజలకు విశ్వాసం కలిగించు, ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయదు తప్ప ఇవన్నీ ఈ ఎవరిని పడతామనే బుల్లో వచ్చేసి ఏది పడతామని మాట్లాడి ఇదే నా తెలంగాణ యాస, ఇదే నా తెలంగాణ భాష అని చెప్పి మా సంస్కృతిని, మా సాంప్రదాయాన్ని, మమ్మల్ని అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ అది మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఏం చేసినా నడిచింది, కానీ నువ్వు ఏం చేసినా నడవదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు హుజురాబాద్ మీద దృష్టి పెట్టి చెప్పిన వాటి మీద ఒకటి, హరీష్ రావు గారు 6 నెలల కాలం పాటు ఇక్కడ ఉండి ఉన్నావు కదా, నేను దృష్టి పెట్టు. దళిత బంధులు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి జాగాలలో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఎంత జీవో ఇస్తా అని చెప్పి అసెంబ్లీలో ప్రకటించడం ఎన్నికల ముందు ఇప్పటికి రాలేదు. ప్రజలకు ఇచ్చే జీవో విషయంలో ఇన్ని రోజులు పడుతుందా? నీకేమైనా జీవో కావాలంటే 24 hours వస్తుంది. ప్రజల జీవో మాత్రం 6 నెలల వరకు రాలేదు. ఎవరి జాగాలలో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి మీరు జీవో ఇవ్వండి. మనకి 5 లక్షలు ఇస్తావా, 6 లక్షలు ఇస్తావా, ఇది కట్టుకుంటాం. ఆ పని చేయగలి ప్రజలకింత పనిచేసి మెప్పు పొందే ప్రయత్నం చేయగాని గాలిలో మెడలు కట్టినట్టుగా నువ్వు కట్టుకోకపోతే పేగ మెడలో కూలిపోతాయని చెప్పి చేస్తా ఉన్నా. అధికారులకు కూడా, కలెక్టర్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. చట్టాన్ని లోబడి పనిచేయండి. కలెక్టర్లు కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, బెడ్రూమ్లలో మీరు ఎక్కడ కూడా ఎవరికి రూపాయి ఇవ్వకండి. ఎవరి కాళ్ళ వేళ పడాల్సిన లేదు. దానికి ఒక సిస్టమ్ ఉంటే దాని ప్రకారం వస్తాయి. మూడోది పెన్షన్ల విషయంలో రాస్తారా మీరు? చెప్పడం 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అని చెప్పి నేను 57 సంవత్సరం దేవుడు ఎరుగు. 65 సంవత్సరం ఉండే వాళ్ళకి కొత్తగా యాక్సిడెంట్స్ అయ్యి జీవచ్చా వల్ల మంచాల పడుకున్న వాళ్ళకి ఇవ్వండి. సదరన్ క్యాంప్ పెట్టిండు. సదరన్ క్యాంపులో కొంతమంది సెలెక్ట్ కూడా చేసిండు, వాళ్ళకి పెంచింది. ఇప్పటి వరకు 65 సంవత్సరం నిండిన వాళ్ళకి కానీ, భర్త చనిపోతే ఆ పెన్షన్ భార్య రావాలి, విడో పెన్షన్ కింద అది కానీ, మూడవది యాక్సిడెంట్స్ అయ్యి జీవచావలో పడిన వాళ్ళకి కానీ, సదరన్ క్యాంపులలో హ్యాండిక్యాప్డ్గా సర్టిఫికేట్ పొందిన వాళ్ళకి కానీ పెన్షన్ వస్తుంది. నేను అంటున్నా, దీన్ని ఎవరు ఆపుతున్నారు? ఎన్నికల నిబంధనలు లేదా? ఈటల గారు ఆపిండా? ఏమైనా వద్దన్నారా? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, వెంటనే పెన్షన్లు నువ్వు 57 సంవత్సరాలకు ఇస్తావా అయ్యవా అనే విజ్ఞత ఆ మేనిఫెస్టో రాసింది మీరే కాబట్టి, ప్రజల ముందు పెట్టి ఓట్లాడింది మీరే కాబట్టి అది ప్రజలు తెలుసుకుంటాం. కానీ ఇవ్వాల్సినవైనా 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ పొందిన వాళ్ళకి, భర్తలు చనిపోయిన వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇక కమ్యూనిటీ హాళ్ళు గుళ్ళకైతే లెక్కేలేవు. అన్ని కులాల కమ్యూనిటీ హాల్ ఇచ్చింది.
అన్ని కులాలకు వాళ్ళ కులదేవతల గుళ్ళు ఇచ్చిండ్రు, ఆటో నగర్ ఇచ్చిండ్రు, వైశ్య సంఘానికి భవనం ఇచ్చిండ్రు, రెడ్డి సంఘానికి భవనం ఇచ్చిండ్రు. ఇక ఓట్ల తెలియని కూడా కనబడలేదు. ఎక్కడికక్కడ బొందలు తవ్విండ్రు, పిడిచి తవ్విండ్రు, అక్కడ సలాగ తెచ్చేసిండ్రు, అక్కడ సిమెంట్ తెచ్చేసింది తప్ప ఎక్కడ కూడా ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయినాయి. గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఆగిపోయినాయి, మహిళా సంఘ భవనాలు ఆగిపోయినాయి, కుల సంఘాల భవనాల ఊసు లేదు, దేవుని ఊళ్ళో ఊసు లేదు, ఎవరు కనబట్టుండే లేదు. ఇక ఒక్కటి మాత్రం చేస్తాను, ఇక నేను ఎమ్మెల్యే అంటే నేను ఎమ్మెల్యే అంటాడు. 4 నెలల నుంచి గ్రామ పంచాయతీలలో దళిత కాలనీలలో కరెంటు కట్ చేస్తాను. జీతాలు ఇచ్చిన సర్పంచ్ జీతాలు కూడా ఎంపీటీ గవర్నమెంట్ భూములు కర్ణాటక డైరీ కింద సబ్సిడీ కింద బర్లకు 2 బర్లకు డీడీలు కట్టించుకున్నారు. కుటుంబానికి 2 బర్ల చొప్పున డీడీలు కట్టించుకున్నారు. 2018లో డీడీలు కట్టించుకున్నారు. ఇప్పటిదాకా బర్లేదు. వాళ్ళు కట్టిన డబ్బుకు మళ్ళా వడ్డీ అసలంత అయింది. తీరిక లేదు ముఖ్యమంత్రి గారికి, తీరిక లేదు మంత్రులకు, ఆఫీసర్లకు. అంటే ప్రజల్ని ఎట్లా వేధిస్తున్నారు, ప్రజల ఊసు ఎట్లా పోసుకున్నాడానికి సజీవ సాక్ష్యమే. ఇట్లా అనేకం ఉన్నాయి. మధ్యాహ్న భోజన పోలు వచ్చింది మొన్న. మధ్యాహ్న భోజన పోలు వచ్చి అయ్యా మాకు 1000 రూపాయలు ఇస్తుంది నెలకు ఆనవేర్యం, ఇంత అధ్వానం ఉండగా పక్కకున్న ఏపీ అప్పు తెచ్చే ఏపీ అంటున్నావు, రిచెస్ట్ స్టేట్ తెలంగాణ అంటున్నాడు, అప్పుల పడ్డ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ 3000 ఇస్తాడు, 1000 రూపాయలు ఇస్తాడు. ఇది కథ. మధ్యాహ్న భోజన కూడా స్ట్రైక్ చేస్తాను, పట్టించుకుంటారు. 1000 రూపాయలు ఇస్తారు వాళ్ళకి. దళిత కాలనీలల్లా దళితులే మాకు ప్రాణం అని చెప్పి దళిత కాలనీల మీద దాడులు చేసి కరెంటు కేసులు పెట్టాను. ఊళ్ళో కరెంటు కట్ చేస్తాను. మూడోది గ్రామ పంచాయతీ సర్పంచ్లకి, ఎంపీలకి వాళ్ళ గౌరవవేతనం ఇస్తలేదు. గ్రామ పంచాయతీలకు పనిచేసిన పైసలు రిలీజ్ చేస్తలేరు. చిన్న కాంట్రాక్టర్లు ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళు బిల్లు వస్తలేవు. ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కూరగాయలకు ఇచ్చే డబ్బులు, పాలకు ఇచ్చే డబ్బులు, వాళ్ళకు నూనెలకు ఇచ్చే డబ్బులు రాక, ఉప్పు పప్పులకు ఇచ్చే డబ్బులు రాక వాళ్ళు ఉద్దర సరుకు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఉద్దర సరుకుతోటి క్వాలిటీ నాణ్యత లేని సరుకులు వస్తున్నాయి. అన్ని బాధలేని ఒక్కటి కాదు, ఒక్కటి బాధ లేదు. ఇక్కడ ఏంటంటే పోలీసు వాళ్ళకి మాత్రం ఫుల్ ఫోర్స్ ఉన్నది, ఫుల్ స్వేచ్ఛ ఉన్నది. ఏమనంటే వాళ్ళు కేసులు పెట్టాలి, ఒకటే సోషల్ మీడియా పెట్టుకున్న పిల్లల మీద కూడా ఒక బాధ పెడతాను. హుజురాబాద్ ఎన్నికలలో ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, సింగపూర్లో మంత్రివర్యులు హరీష్ రావు గారు, 10ల సంఖ్యలో మంత్రులు,